జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? ద్రోణ పర్వం రెండో ఆశ్వాసంలో ఉన్నాము. దీనిలో భాగంగా 13వ రోజు యుద్ధంలో పద్మవ్యూహంలో భాగంగా అభిమన్యుడిని దొంగ దెబ్బ తీసి కౌరవులు చంపేశారు. ఈ వార్త అర్జునుడికి తెలిసింది. అర్జునుడికి తెలిసిన తర్వాత అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? దీనంతటికీ కారణమైనటువంటి సైంధవుడిని రేపు సాయంత్రం అంటే సూర్యాస్తమయం లోపు నేను చంపుతాను. లేదంటే నా గాంధీవంతో సహా నేను అగ్గిలో దూకుతాను అన్నాడు. ఈ ప్రతిజ్ఞ చేసిన తర్వాత అసలు కృష్ణుడు ఏం చేశాడు? ఆ రాత్రి ఏం జరిగింది పాండవ శిబిరంలో, అదేవిధంగా కౌరవ శిబిరంలో ఏం జరిగిందనేది ఈరోజు మనం చూద్దాం. సో ఏంటి? అర్జునుడు నేను ఎలాగైనా సరే సైంధవుడిని చంపి తీరుతానని ప్రతిజ్ఞ చేసి తన దేవదత్తాన్ని పూరిస్తాడు. వెంటనే కృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరిస్తాడు. సో ఇలా పూరించి ప్రతిజ్ఞ చేయడంతో ఈ వార్త వేగుల ద్వారా కౌరవ శిబిరంలో తెలుస్తుంది. అదేవిధంగా మన జయద్రథుడు కూడా తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే పిరికి పందలాగా అయ్య బాబోయ్! అయినా ఈ అర్జునుడికి నేనేం చేశాను? అభిమన్యుని ఏమైనా నేను చంపానా? చంపిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అటొచ్చి ఇటొచ్చి నా మీద పడ్డట్టు నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అయినా అసలు అర్జునుడు ప్రతిజ్ఞ చేసిన తర్వాత కృష్ణుడు ఊరుకుంటాడా? ఇంకా అయిపోయింది. రేపటితో నా చావు తథ్యము. నన్ను ఎవరిని కాపాడలేరు. ఇలా అయితే కాదు, నేను వెంటనే ఇక్కడ అర్జునుడికి కనిపించకుండా పారిపోతాను అని చెప్పేసి దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు. అంటే తన శిబిరం నుంచి దుర్యోధనుడి శిబిరానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ దుర్యోధనుడు చాలా మందితో కూర్చొని ఉంటాడు, మాట్లాడుతుంటాడు. అయినా కూడా సిగ్గు ఒగ్గు వదిలేసి నేను బావా ఇంకా నా వల్ల కాదు, ఇలా అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, నాకు బ్రతుకుతాడనేటువంటి ఆశ లేదు. అయినా నువ్వు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, దుశ్శాసనుడు మీరందరూ కలిసి నన్ను కాపాడతారంటే కాపాడగలరేమో, కానీ ఏమో ఎందుకు వచ్చింది, నేనైతే అలా దానికంటే కూడా నేను వెళ్ళిపోతాను, అంటే అర్జునుడి కంటపడకుండా వెళ్ళిపోతాను, అదే నయం అనుకుంటున్నాను, ఈ విషయం నీకు చెప్పి వెళ్ళడానికి వచ్చాను అంటాడు. అప్పుడు దుర్యోధనుడు సైంధవుని దగ్గర తీసుకొని, ఏంటి బావా పిరికి పందలా మాట్లాడుతున్నావు? యుద్ధానికి వచ్చిన తర్వాత మనము పారిపోవడం ఏంటి? అసలు అర్జునుడు నిన్ను చంపుతాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అర్జునుడు ప్రతిజ్ఞ చేయడం మన మంచికే అయింది. రేపటితో నిన్ను చంపలేకపోతే అగ్గిలో దూకుతాడు. అర్జునుడి పీడ మనకి విరగడవుతుంది. అయినా ద్రోణాచార్యుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, కృపాచార్యుడు, నేను, నా తమ్ముళ్ళు ఇంతమందిని నిన్నొక్కరిని కాపాడుకోలేమనుకుంటున్నావా? అసలు నువ్వు అలాంటి ఆలోచనలే పెట్టుకోకు. ఏది ఏమైనా సరే రేపు మిమ్మల్ని నిన్ను కాపాడి తీరుతాను అని చెప్పేసి దుర్యోధనుడు అంటాడు. అన్నప్పటికీ కూడా ఇంకా జయద్రథుడు, ఆ భయం అంటే సైంధవుడి పేరు జయద్రథుడు, సైంధవ వంశానికి చెందినవాడు. సో ఈ భయం అయితే తగ్గదు సైంధవుడిలో. వెంటనే ఏం చేస్తాడు? ఇలా కాదు, మనం వెంటనే ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్దామని చెప్తాడు. ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్దామని చెప్పేసి దుర్యోధనుడు, జయద్రథుడు కొంతమంది కలిసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాక ద్రోణాచార్యుడితో ఇదే అంటారు, నాకు భయం వేస్తుంది, ఇలా అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, ఏం చేయమంటారు అని అడిగినప్పుడు ఒక్కటే మాట అంటాడు, నువ్వు అసలు నీ కులధర్మం ప్రకారం నువ్వు యుద్ధం చెయ్యి, రేపు నేను దేవతలు కూడా త్యజించలేని, అంటే దేవతలు కూడా ముక్కలు చేయలేనటువంటి ఒక అద్భుతం అభేద్యమైనటువంటి వ్యూహాన్ని పన్నుతాను. అసలు నిన్ను అర్జునుడు ఏమీ చేయలేడు, నువ్వు అసలు ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. నేను అర్జునుడికి సంబంధించి అంతా నాకు తెలుసు, అర్జునుడు ఏం చేయగలడు, ఎంత శక్తివంతుడో. అయినప్పటికీ రేపు నేను పన్నినటువంటి వ్యూహాన్ని మాత్రం త్యజించలేడు. అయినా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? వేదాలు చదివినా, గొప్ప గొప్ప యజ్ఞాలు చేసినా, ఏం చేసినా సమయం అంటూ వచ్చినప్పుడు చావాల్సిందే కదా. ఈ పాండవులు కానీ యాదవులు కానీ ఎప్పుడు బ్రతకడానికి వచ్చిన వాళ్ళ కాదు కదా. మన కులధర్మం ప్రకారం మనం చేయాల్సింది ఏదో చేసి ఆ తర్వాత ప్రాణాలు వదలాల్సి వస్తే వదలాలి, కానీ పిరికి పందలా పారిపోవడం మంచిది కాదు. కాబట్టి నువ్వు ఏమి భయపడకు జయద్రథుడా అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఒక మాట అడుగుతాడు ద్రోణాచార్యుని, గురువర్య, నేను, అర్జునుడు అందరం కూడా నీ దగ్గర యుద్ధ విద్య నేర్చుకునే వాళ్ళం కదా. నాకు అర్జునుడికి తేడా ఏంటంటే మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు, ఎందుకు గొప్పవారు అని అడిగినప్పుడు అప్పుడు ద్రోణాచార్యులు అంటాడు, మీకు ఇద్దరికి గురువు నేర్పిన విద్యలో ఎలాంటి వ్యత్యాసం లేదు, విద్య ఒక్కటే, కానీ నువ్వు గురువు నేర్పిన విద్యతో ఆగిపోయావు, కానీ అర్జునుడు అలా చేయలేదు. తన విద్య మీద రకరకాల ప్రయోగాలు చేశాడు, తనను తాను సానపెట్టుకున్నాడు. తను నా దగ్గరే కాదు మిగిలిన దేవతల దగ్గర కూడా విద్యలు నేర్చుకున్నాడు. అంటే విద్య నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి అర్జునుడిలో ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా అర్జునుడు నీకన్నా మేటైన వాడు, కానీ రేపు ఎవరు భయపడకండి, అభేద్యమైనటువంటి వ్యూహాన్ని నేను పన్ని తీరుతానని చెప్పేసి ద్రోణాచార్యుని మాట ఇవ్వడంతో జయద్రథుడు వాళ్ళ శిబిరానికి వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ
పాండవ శిబిరంలో ఎవ్వరికీ కూడా నిద్ర పట్టదు. ఏంటి అర్జునుడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు, రేపటితో అయ్యే పనేనా? అసలు ఒకవేళ కాకపోతే అర్జునుడు ఏమైపోతాడో? అయ్యో! రేపటితో మనకు ఏంటి పరిస్థితి? లేదు లేదు, కృష్ణార్జునులు ఏదైనా సాధించగలుగుతారు. మన వైపు కృష్ణుడు ఉండగా మనకు బెంగ లేదు. మళ్ళీ అంటే అలా రకరకాల ఆలోచనలుంటాయి. పాండవ శిబిరంలో ప్రతి ఒక్కరు ఈ ఆలోచనలో పడిపోతారు. రేపు జయద్రథుడిని చంపుతారా? చంపడా? అసలు ఏం జరుగుతుంది? ఏంటి? అనేటువంటి ఆలోచనలతో అందరూ కూడా ఉంటారు. ఇంతలో ధర్మరాజు ఏం చేస్తాడు, కృష్ణుడిని తన తమ్ములను మాత్రమే ఉంచుకొని మిగిలిన వాళ్ళను మీ శిబిరాలకెళ్ళండి, రేపటి యుద్ధం కోసం మనం సిద్ధమవుదాము అని చెప్పడంతో అందరూ వాళ్ళ శిబిరాలకెళ్తారు. ఆ రాత్రి నిద్రకు ఉపక్రమిస్తుంటారనమాట. ఇంతలో వీళ్ళందరూ కూర్చుంటారు కదా! కూర్చున్నప్పుడు పాండవులు అదేవిధంగా కృష్ణుడు కూర్చున్నప్పుడు అర్జునుడిని చూసి కృష్ణుడు ఒక మాట అంటాడు. అర్జున, నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది, కోపంలో ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోకూడదు. నువ్వు కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాంటి ప్రతిజ్ఞ నువ్వు ఆలోచిస్తున్నావా? అసలు అది ఎలా సాధ్యం అనుకుంటున్నావు నువ్వు? అటువైపు ఉన్నది ఎవరు? దుర్యోధనుడు, ద్రోణుడు, కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ, కర్ణుడు, శల్యుడు, ఇంతమంది ఉండగా నువ్వు సైంధవుణ్ణి చంపుతానని ఎలా అనుకుంటున్నావు? అసలు నువ్వు ఇలాంటి ప్రతిజ్ఞ చెయ్యకుండా ఉండాల్సింది అంటాడు. అన్న తర్వాత మళ్ళీ వెంటనే అర్జునుడు అంటాడు, లేదు బావా, లేదు, ఏదేమైనా సరే రేపు వాళ్ళు మొత్తం కట్టుకొని రాని, వాళ్ళ రథాలు, గుర్రాలు, ఏనుగులు అన్నీ ఏమైనా చేసుకొని కానీ వాళ్ళు ఎంతమంది ఎంత సైన్యంతో వచ్చి ఎన్ని వ్యూహాలు పన్నినా సరే నువ్వు నాకు తోడుండగా ఎవ్వరు ఏమీ చేయలేరు. నేను రేపు వాడిని చంపి తీరుతాను. ఆ బ్రహ్మరుద్రులే ఎదురుగా వచ్చి నాకు యుద్ధం చేసినా సరే నేను యుద్ధం చేస్తాను. నేను అన్నబాట నిలబెట్టుకోవడానికి నా సాయశక్తులు ఒడ్డుతాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు వాడిని నేను చంపి తీరుతాను. నా మహాస్త్రాల ప్రభావం ఏంటో చూపిస్తాను. జయద్రథుడి తల తెగేసి కింద పడాల్సిందే. దుర్యోధనుడు సైన్యం కాదు, ప్రపంచంలో చరాచర జీవరాశి అంతా ఒక్కటిగా వచ్చినా కూడా వాణ్ణి నేను చంపి తీరుతాను. బావా, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను కృష్ణ, నీ మీద నేను ఒట్టేసి చెప్తున్నాను. గాంధీవం మీద, నా దివ్యాస్త్రాల మీద ఒట్టేసి చెప్తున్నాను. రేపు జయద్రథుడిని తల నరకకపోయాను, నేను మాత్రం అగ్గికి ఆహుతవడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ద్రోణుడి బలము, పంతము, ఉపాయము ఏవైనా సరే అన్నింటినీ కూడా బుగ్గి చేసి తీరుతాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు నా పక్కగా ఉండగా నన్ను నా ప్రతిజ్ఞ నెరవేరకుండా ఉండేటువంటి అవకాశమే లేదు. రేపు నేను పంపి చూస్తాను. చూడు, రేపు వాళ్ళ కాళ్ళు, చేతులు, శిరస్సులు, తలలతోటి మొత్తం రణస్థలం అంతా ఎలా మారిపోతుందో, రక్తం మూలుగలు పీల్చడానికి భూతాలన్నీ వస్తాయి. ఆయుధం గాంధీవమట, యుద్ధం చేసేవాడు అర్జునుడట, సారథి కృష్ణుడట, ఇంకా ఎవరు బావా మనల్ని గెలిచేది? బావా, నేను దేనికైతే పూనుకున్నానో నువ్వు దానికి పూనుకో. ఒక్కసారి నేనే ప్రతిజ్ఞ చేశానో ఆ ప్రతిజ్ఞ నువ్వు నీదనుకున్నావంటే అసాధ్యమని ఏది లేదు. లోకరక్షకుడికి నీవు, కాబట్టి నిరాటంకంగా నా ఏదైతే ప్రతిజ్ఞ నెరవేర్చేలా చూసేటువంటి బాధ్యత నీది అన్నాడు. ఇంత మాట్లాడిన అర్జునుడు ఏం చేశాడు, చివరికి కృష్ణుడి మీదనే భారం వేశాడు. బావా, ఎలా అయినా సరే రేపు మన ప్రతిజ్ఞ నెరవేరాల్సిందే అని చెప్పేసి అంటాడు. దీంతో సరే అని చెప్పేసి ధర్మరాజును, మిగిలిన నకుల సహదేవులను అందరినీ కూడా అంటే ధర్మరాజు అక్కడ ఉంటాడు, నకుల సహదేవులు, భీముడు వాళ్ళ శిబిరానికి వెళ్తాడు. కృష్ణుడు ఏం చేస్తాడు, సరే అని చెప్పేసి అర్జునుడితో పాటు అర్జున శిబిరానికి వెళ్తాడు. అర్జున శిబిరానికి వెళ్ళి అర్జునుడితో కృష్ణుడు ఇలా అంటాడు, రోజు రాత్రి పడుకునే ముందు దైవ పూజ చేసి పడుకోవడం నీకు అలవాటు, కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి వెంటనే శ్రీకృష్ణుడు అక్కడ ఏం చేస్తాడంటే ఒక శుద్ధ జలంతో ఆచమనం చేసుకొని ఒక ఏకాంత ప్రదేశంలో దర్భశయ్య వేయించి అక్షింతలు, గంధము, పువ్వులు వాటితో అలంకరించి ఆయుధాలు పూజించినట్టు, అంటే చుట్టూ అర్జునుడి దర్భశయ్య ఏదైతే ఉందో ఆ దర్భశయ్య ఏదైతే ఇప్పుడు కృష్ణుడు చేసి ఉంచాడో ఆ దర్భశయ్య మీద అర్జునుడిని కూర్చోమని, నువ్వు ఇంతకుముందు రాత్రులు దైవ పూజ చేసి కానీ పడుకునేవాడివి కాదు, ఈ రోజు ఎందుకు అలా కాదనుకుంటున్నావు, దైవాన్ని పూజించు అంటాడు. వెంటనే అర్జునుడు వెళ్తాడు, పాదాలు కడుక్కొని వస్తాడు, ఆచమనం చేసుకుంటాడు. తాను నిత్యము త్రయంబక పూజ చేస్తుంటాడనమాట. త్రయంబక పూజ. సో ఆ పూజలో భాగంగా దైవాన్ని పూజిస్తూ ఉంటాడనమాట. సో త్రయంబక పూజలో అనులేపనము, ధూపదీప నైవేద్యాలతో కృష్ణుణ్ణే నిన్ను మించిన దైవం నాకు మరొకటి ఎవరున్నారు అని చెప్పేసి ఆ ఆచమనం ఏదైతే ఉందో అక్కడ తను కూర్చొని కృష్ణుడికే ధూపము, దీపము, అనులేపము, ఆ వస్త్రాలు అన్నీ పెట్టి
కృష్ణుడిని పూజిస్తాడనమాట. దాంతో కృష్ణుడు సరే అని సంతోషించి ఆప్తులైన కొంతమంది ద్వారపాలకుల్ని పిలిచి, ఎందుకైనా మంచిదే అర్జునుడి మనస్థితి బాగోలేదు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి కాపలా పెట్టేసి, నువ్వు సుఖంగా నిద్రపో, రేపు నీ ప్రతిజ్ఞ నెరవేర్చేలా చూసే బాధ్యత నాది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దారకుడిని రమ్మని చెప్పేసి దారకుడితో తన శిబిరానికి వెళ్ళిపోతాడు. ఇలా కృష్ణుడు అనేసి వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చి ఏడ్చి అర్జునుడు మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. నిద్రలో అర్జునుడికి ఒక కల వస్తుంది. ఆ కల ఏంటంటే ఏదైతే దర్భశేయ మీద ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే అర్జునుడు పడుకొని ఉన్నాడు కదా, అక్కడికి శ్రీకృష్ణుడు ఆ తల దగ్గరికి వస్తాడు. వెంటనే అర్జునుడు లేచి నిల్చుంటాడు. ఇదంతా అర్జునుడి కల. లేచి నిల్చుంటాడు. తన దర్భశేయం ఏదైతే ఉందో దాని మీద కృష్ణుడిని కూర్చోబెడతాడు. పక్కన తను కూర్చుంటాడు. విచారించకు అంటూ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, శత్రువులు నీ చేత కూలిపోతారు, తన కార్యం ఏంటో నెరవేర్చుకోవడానికి ఖచ్చితంగా నీకు అవకాశం వస్తుంది, రేపు నువ్వు అనుకున్నది సాధిస్తావు అని చెప్పేసి కృష్ణుడు అంటాడు. అయినా చెప్పేసి అర్జునుడు మళ్ళీ ఇలా అంటాడు, ఎలా పోతుందో ఈ విచారము, ప్రతిజ్ఞను పూనుకున్నాను కానీ నా బలము పౌరుషము కాదనిపించి ఎలా అయినా నా ప్రతిజ్ఞను భంగపరచాలని చెప్పేసి గురువు ద్రోణాచార్యులు అనుకుంటారు. ఆ కర్ణుని ముందు పెట్టుకొని కౌరవ బలంతో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. వెనక నిబ్బరంగా ఉంటాడు జయద్రథుడు. అదంతా తలుచుకుంటేనే నాకు విచారంగా ఉంది. ఇంతవరకు నిజంగా మాట్లాడినప్పుడు అర్జునుడు ఏమన్నాడు, ఎవడొచ్చినా సరే నేను చూసుకుంటాను, రేపు ఏం చేయాలో చేస్తానన్నాడు. కానీ తన కలలో అసలు తనేంటో మాట్లాడుతున్నాడు కృష్ణుడితోటి. సో అదంతా అనగానే అప్పుడు కృష్ణుడు అంటాడు, అవును అది నిజమే, కానీ ఉపాయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నువ్వు చేసేసావు, కోపంలో చేయకూడని ప్రతిజ్ఞ చేశావు, కానీ ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ముందుగా ఆలోచించాలి. కాబట్టి నీకు శివుడు నిన్ను సంతోషించి పాశుపతాస్త్రం ఇచ్చాడు కదా, నీకు పాశుపతాస్త్రం సంధించడం పూర్తిగా గుర్తుందా? మరొక్కసారి శివుని నువ్వు తలుచుకో, మనం తిరిగి అంటే పాశుపతాస్త్రం సంధించాలంటే ఆ మెలకువలు కానీ ఆ మంత్రము కానీ నువ్వు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఒక్కసారి నువ్వు పాశుపతాస్త్రం నీ పరిధిలోకి వచ్చేసిందా, అప్పుడు ఖచ్చితంగా నువ్వు జయద్రథుని ఓడించగలుగుతావు. కాబట్టి శివుణ్ణి ఒక్కసారి మనసులో తలుచుకో అనగానే మళ్ళీ అర్జునుడు ఆచమనం వేసుకుంటాడు, నేల మీద కూర్చుంటాడు, శివుని ధ్యానిస్తూ ఉంటాడు. ఇది నేను చదువుతుంటాను చూడండి, ఎందుకంటే మధ్యలో ఏదైనా మిస్ అవుతుందేమో. కృష్ణుడు అర్జునుడు కుడి చేయి పట్టుకున్నాడు, ఇద్దరు ఆకాశం మీద ఎగురుతున్నారు. ఉత్తరం దిక్కుకు వాళ్ళు వెళ్ళారు. అక్కడ చారణులు, సిద్ధులు, గంధర్వులు ఉన్నటువంటి ప్రదేశంలో అలా అలా వెళ్తూ కైలాసం వరకు వెళ్ళారు. సెలయేళ్లతో, సరోవరాలతో, పూల తీగలతో చుట్టూ ఉన్న చెట్లతో చాలా అద్భుతంగా ఉన్నటువంటి కుబేరుడి యొక్క వనం కనిపిస్తుంది. ఆ కుబేరుడి వనాన్ని చూసుకుంటూ గొప్ప గొప్ప మనులతో అది ప్రకాశిస్తుంటే దాన్ని చూసుకుంటూ అలా ఇంకా ముందుకెళ్లారు. కృష్ణార్జునులు ఇద్దరు అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక మహామందిరం కనిపించింది అక్కడ. ఆ మహామందిరం లోపలికి వాళ్ళు వెళ్ళారు. అక్కడ శివపార్వతులు ఇద్దరు కూర్చొని ఉన్నారు. 1000 సూర్యబింబాలు ఒక దగ్గర ఉంటే ఎలా ఉందో శివపార్వతులు అలా ఉన్నారు. దేవతలు సమస్తము వాళ్ళను కొలుస్తున్నారు. మహామునులందరూ కూడా వాళ్ళను కొనియాడుతున్నారు. అప్సరసలందరూ కూడా వాళ్ళ ముందు సంగీతం వాయిస్తూ నృత్యాలు చేస్తున్నారు. కృష్ణార్జునుడు వాళ్ళని చూశారు. ఓంకారపూర్వకంగా శివుడికి దండ ప్రమాణం చేశాడు. చిరునవ్వు కళ్ళతో చల్లని చూపుతో వాళ్ళని చూశాడు శివుడు. తీయని మాటలతో ఇద్దరికి కూడా స్వాగతం పలికాడు. కృష్ణార్జునులు అంజలి ఘటించి భక్తి హృదయంతో శివుణ్ణి వాళ్ళు స్తుతించారు శివుడిని. ఆ తర్వాత పాశుపతాస్త్రం కోరుకో అంటూ అర్జునుడికి బోధించాడు కృష్ణుడు. దాంతో శివుడి వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు అర్జునుడు. అయితే ఇక్కడ అర్జునుడు అంత తదేకంగా చూడడానికి అసలు కారణం ఏంటంటే, రాత్రి పడుకునే ముందు ఏదైతే దర్భశేయ మీద అర్జునుడు కూర్చొని కృష్ణుడికి ఏదైతే పూజా ద్రవ్యాలన్నీ సమర్పించాడో, అర్పించిన పూజా ద్రవ్యాలు, మాల, చందనము, ఏదైతే వస్త్రము, అవన్నీ కూడా శివుడి శరీరం మీద కనిపించాయి. ఏవైతే రాత్రి కృష్ణుడికి ఇచ్చాడో అవే శివుడి శరీరం మీద ఉన్నాయి. అప్పుడు అర్జునుడు అనుకుంటాడు, ఓహో కృష్ణుడే శివుడు, శివుడే కృష్ణుడు, వీళ్ళద్దంటే శివకేశవులకి భేదం లేదు అని మనసులో అనుకొని ఒక్కసారిగా కృష్ణుడిని శివుడిని ఇద్దరిని కూడా చూసి మళ్ళీ శివుడిని అడుగుతాడు, అయ్యా నువ్వు నాకు పాశుపతాస్త్రం ఇచ్చావు, దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా పాశుపతాస్త్రాన్ని నేను సంధించలేను, కాబట్టి దాని గురించి పూర్తి మంత్రోచ్చారణతో దాన్ని తెలుసుకోవడానికి వచ్చాను అంటాడు. దాంతో శివుడు అంటాడు, వాళ్ళని దగ్గరికి రమ్మని, అదిగో అక్కడ సరోవరం కనిపిస్తుందిగా, అక్కడికి వెళ్ళండి, అక్కడ ధనస్సు అదేవిధంగా ఏదైతే బాణం ఉందో ధనస్సు బాణాలు అక్కడ ఉన్నాయి, వెళ్ళి అవి తీసుకురండి అంటారు. కృష్ణార్జునులు ఇద్దరు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కాలు చేతులు కట్టుకుంటారు. ఆ సరస్సు లోపలికి అలా దిగేసరికి ఏవైతే
ఏదైతే ధనస్సు బాణాలని శివుడు చెప్పాడో అక్కడ 2 మహాసర్పాలుంటాయి. అతి పెద్దగా ఉంటాయి. ఒక్కసారిగా అర్జునుడు వాటిని చూసి భయపడతాడు. దానికి ఇగ కృష్ణుడు అంటాడు, "లేదు లేదు ఇది దివ్యాస్త్రాల మహిమ. పద మనం వెళ్దాం" అని చెప్పేసి వెళ్ళి ఆ ధనస్సును తీసుకుంటారు. సో, ఆ తర్వాత నీళ్ళలో వచ్చేసి అవి శివుడి ముందు పెడతారు. శివుడి ముందు పెట్టగానే ఒక నీలం రంగులో ఉన్నటువంటి ఒక బాలుడు ఆ శివుడి నుంచి అలా బయటికొస్తాడు. బయటికొచ్చేసి తిన్నగా వచ్చేసి అతడు ధనస్సును పట్టుకుంటాడు. బాణాన్ని సంధించి పెట్టుకుంటాడు. అప్పుడు ఒక్కసారి ఏకాగ్రత దృష్టితోటి ఆ బాలుడిని అలాగే చూస్తూ ఉంటాడు అర్జునుడు. అతనికి చెవిలో మంత్రోపదేశం చేస్తుంటాడు శివుడు. అర్థమైంది కదా! ఆ బాలుడే కృష్ణుడు. కృష్ణుడు అలా పట్టుకొని ఉంటాడు బాలుడి రూపంలో. మరోవైపు శివుడు పాశుపత్రాస్త్రానికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణ చేస్తాడు. మళ్ళీ తర్వాత శివుడు అంటాడు, "ఇంకా నీకు మంత్రోచ్చారణ పూర్తిగా తెలిసింది కదా! వెళ్ళు ఆ ధనస్సుని అక్కడ పెట్టి రాపో" అనగానే మళ్ళీ ఆ ధనస్సుని ఏదైతే బాణం ఉందో దాన్ని అక్కడ పెట్టేసి వస్తారు. అలా ఇంతకుముందు శివుడిని ఎప్పుడైతే పాశుపత్రాస్త్రం కోసము పూజ చేసి ఆయనతో చేరి ఆయనతో యుద్ధం కూడా చేస్తాడు కదా! ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. ఇలా కానీ అప్పుడే పాశుపతాస్త్రము సంబంధించి అప్పుడే శివుడు వచ్చి ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటిదంతా కూడా ఇంద్రుడు చెప్పాడు. ఎలా సంధించాలి, ఏంటి పాశుపతాస్త్రాన్ని అని. ఆల్రెడీ ఒకసారి పాశుపతాస్త్రాన్ని సంధించాడు కూడా. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు శివుడు చెప్పడంతోటి ఇంకా అంటే పూర్తిగా దాని మీద పట్టు వచ్చేస్తదనమాట అర్జునుడికి. అలా వచ్చేసి ఒక్కసారిగా అలా మళ్ళీ తర్వాత వాళ్ళు అలాగే వెనక్కి వచ్చి మళ్ళీ అర్జునుడి శిబిరం దగ్గరికి వచ్చేస్తారు. ఇది ఒక్కసారి ఏంటి అని కళ్ళు తెరిచేసరికి అప్పుడు అదంతా అర్జునుడు తన కళ అనుకుంటాడు. ఇది కళ కాదు, కృష్ణుడు చేసినటువంటి మాయ అనుకుంటాడు. ఆ తర్వాత ఇప్పుడు అర్జునుడు కళ్ళు తెరిచాడు కదా! కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా ఏదైతే అర్జున శిబిరం ఉందో దానికి ఎదురుగా కృష్ణుడు ధారకుడితో మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి రాత్రంతా అర్జునుడు, సుభద్ర అయినా ఏడ్చి పడుకున్నారేమో కానీ కృష్ణుడు పడుకోలేదు. రాత్రంతా మేలుకుతోనే ఉన్నాడు. మేలుకతోనే ఉండి అలా ఏం చేయాలి, ఏంటి అనేది ఆలోచిస్తూ ఉన్నాడు. అర్జునుడు కళ్ళు తెరిచేసరికి కృష్ణుడు అర్జునుడి శిబిరం ముందు ధారకుడితో మాట్లాడుతున్నాడు. ధారకుడితో ఏమంటాడు తెలుసా? అసలు కృష్ణుడు ఎంత మాట్లాడతాడు అర్జునుడి గురించి చూడండి. పొద్దుగూకేలోపే ఎలాగైనా సరే వాటిని చంపి తీరాలి. అర్జునుడు చాలా దుర్భేర్యమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఖచ్చితంగా ఇది జరగకుండా ఉండాలని కౌరవులు చూస్తారు. ఏది ఏమైనా సరే రేపు వాడి తల తెగిపడాల్సిందే. అర్జునుడికి ఏమైనా అయితే అసలు నేను బ్రతికుండగలుగుతానా? అర్జునుడు నా బహిప్రాణం, నాలో సగము. కాబట్టి ఏం చేసైనా సరే నేను అర్జున్ని రేపు బ్రతికించుకుంటా, రేపు నేను కాపాడుకుంటాను. ధారక ఒక పని చేయి, నువ్వు మన రథాన్ని కూడా సిద్ధం చేసి పెట్టు. నువ్వు సిద్ధంగా ఉండు. మన గుర్రాలైనటువంటి శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము ఏవైతే ఉన్నాయో ఆ గుర్రాలను సిద్ధం చెయ్యి. రత్నాలు తాపిన బంగారు మాలలతో అలంకరించు. గరుడ ధ్వజాన్ని సిద్ధం చేయి. చక్రము, గద, షార్జము ఇవన్నీ కూడా మన రథంలో పెట్టించు. నువ్వు కవచాన్ని సిద్ధం చేసుకొని రెడీగా ఉండు. నేను పాంచజన్యం పూరించగానే నువ్వు ఎక్కడున్నా కానీ ఆగమేఘాల మీద వచ్చేయాలి అంటాడు. దానితో ఆ ధారకుడు అడుగుతాడు, ఎలాంటి పాంచజన్యం అంటే నీ పాంచజన్యం నుంచి నువ్వు ఎలాంటి శబ్దం చేస్తావు అంటే, నేను నా పాంచజన్యం నుంచి ఆంబోతు రంక చేసినట్టుగా శబ్దం చేస్తాను. ఒకవేళ నా పాంచజన్యం కనుక ఆంబోతు రంకించినట్టుగా శబ్దం వస్తే అప్పుడు నువ్వు వెంటనే మన రథాన్ని తీసుకుని రా అంటాడు. అప్పుడు ధారకుడు అంటాడు, అసలు అంత అవసరం వస్తుందా? నువ్వు ఖచ్చితంగా రథాన్ని నడుపుతుండగా అర్జునుడు గాంధీవం పట్టుకొని యుద్ధం చేస్తుండగా తిరిగి నువ్వు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? రాదు. అయినా సరే నువ్వు సిద్ధం చేసి ఉంచమన్నావు కాబట్టి యుద్ధం చేసి ఉంచుతాను అంటాడు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడి కోసం ఎంత పరితపిస్తాడో, భక్తుడంటే ఎంత ప్రేమను, ఎంత మాట అంటాడు చూడండి. ఒకవేళ అర్జునుడికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉంటానా, నాలో సగమైనటువంటి అర్జునుడు ఏమైనా అయితే నేను కూడా ప్రాణాలు వదులుతాను అని చెప్పేసినటువంటి మాట కృష్ణుడు నోటి వెంట వచ్చింది. ఇది అభిమన్యుడి కోసం రాలే, సుభద్ర కోసం రాలే, మరి ఇంకెవ్వరి కోసం రాలేదు. కేవలం అర్జునుడి కోసం, కేవలం తన భక్తుడి కోసం కృష్ణుడు ఎంతకైనా ఏ రకంగానైనా ఎలా వాళ్ళ కోసం ఉంటాడు అనడానికి అసలు ప్రతీక ఇక్కడ ఈ 13వ రోజు యుద్ధం రాత్రి చేసింది. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ కోసం రాత్రంతా కృష్ణుడు ఏం చేయాలో అదంతా కూడా చేశాడు. సో పూర్తి స్థాయిలో సిద్ధమై ఉన్నారు. దీంతో మనకి ద్రోణ పర్వం 2వ ఆశ్వాసం పూర్తయింది. రేపు మనం 3వ ఆశ్వాసం చెప్పుకుందాం. అంటే మరి ఇదంతా ఇప్పుడు అర్జునుడు చేసింది, కృష్ణుడు చేసింది ఇదంతా కూడా మళ్ళీ కౌరవ శిబిరంలో తెలియాలి. కౌరవ శిబిరంలో ఏం చేశారు, మరి 14వ రోజు యుద్ధము ఇద్దరు అసలు ఎలాంటి వ్యూహాలు పన్నారు, ఎలా ముందుకొచ్చారు. అండ్ ఎందుకంటే నేను 12వ రోజు యుద్ధం వరకు మనం ఒక్కొక్క రోజులో చెప్పుకున్నాం. కానీ 13వ రోజు యుద్ధం
దగ్గర నుంచి అలా చెప్పడం కుదరదు. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు మన ఈ 13-18 వరకు ఎన్ని ఎపిసోడ్స్ అయితే అన్ని ఎపిసోడ్స్‌గా చెప్తాను. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు, కీలకమైన నిర్ణయాలుంటాయి, కీలకమైన వ్యక్తులు చనిపోతుంటారు. దాని వెనుక కీలకమైన సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి. సో, రేపటి ఎపిసోడ్‌లో మనము రాత్రి మళ్ళీ కౌరవులు ఏం చేశారు అంటే ఈ వార్త తెలిసిన తర్వాత పొద్దున్న లేసినాక కౌరవ శిబిరంలో ఏం జరిగింది, 14వ రోజు యుద్ధం ఎలా మొదలైంది ఏంటనేది చెప్పుకుందాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌కెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి. థాంక్ యూ. జై హింద్.